தேசம் டிவியுடன் இணைந்திருக்க பெல் ஐகானை பிரஸ் பண்ணுங்க. என் உயிரின் உயிரான விடுதலை சிறுத்தைகளே, నా ప్రాణానికి ప్రాణమైనటువంటి వీసీకే పార్టీ కార్యకర్తలారా, உங்கள் அனைவருக்கும் என்னுடைய பணிவார்ந்த வணக்கத்தை தெரிவித்துக் கொள்கிறேன். మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి జై భీములు తెలియజేస్తున్నాను. பாரதிய அம்பேத்கர் சேனா இன்றைக்கு ஒரு வரலாற்று முக்கியத்துவம் வாய்ந்த நாளில் அரசியலமைப்பு சட்டத்தை பாதுகாப்போம் என்கிற కోరికయోడు இந்த మానాటై நடத்துவது పారాటుదలుకురియదు. ఈ రోజు ఎంతో చారిత్రకమైనటువంటి దినం. ఈ రోజు భారతీయ అంబేద్కర్ సేన ఆధ్వర్యంలో మన రాజ్యాంగాన్ని రక్షించడం కోసం మనం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని, ఈ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. இந்த நிகழ்ச்சியை ஒருங்கிணைத்ததற்காக முதலில் நான் சிவபிரசாத் அவர்களை மனமார பாராட்டுகிறேன். ఈ కార్యక్రమాన్ని ఎంతో శ్రమించి ఏర్పాటు చేసినటువంటి తమ్ముడు శివప్రసాద్ గారిని మరొకసారి హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. அம்பேத்கரின் பெயரால் ஒரு படையை இவர் வைத்திருந்தாலும் கூட அனைத்து தரப்பு மக்களுக்குமான களமாக, இயக்கமாக இதை நடத்தி வருகிறார் என்பது பாராட்டுதலுக்குரியது. అంబేద్కర్ పేరు మీద భారతీయ అంబేద్కర్ సేన అనే సంస్థను ఏర్పాటు చేసినా కూడా బడుగు బలహీన వర్గాల అందరి హక్కుల కోసం పోరాడే సంస్థగానే ఈరోజు భారతీయ అంబేద్కర్ సేన గుర్తింపు పొందింది. అది మనమందరం గర్వపడాల్సినటువంటి విషయం. தலித் மக்களுக்காக மட்டுமில்லாமல் அனைத்து விளிம்பு நிலை மக்களுக்காகவும் போராடுவதுதான் புரட்சியாளர் அம்பேத்கர் நமக்கு காட்டிய வழி. కేవలం దళితుల కోసం మాత్రమే కాకుండా అణగారిన వర్గాల అందరి హక్కుల రక్షణ కోసం పోరాడడమే మన అంబేద్కర్ యొక్క స్ఫూర్తి. இன்றைக்கு நாடே குடியரசு தினத்தை கொண்டாடி இருக்கிறது. ఈ రోజు మనం మొత్తం భారతదేశం అంతా గణతంత్ర దినోత్సవాన్ని మొత్తం సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. ஆனால் இந்த தேசம் குடியரசாவதற்காக அரசியலமைப்பு சட்டத்தை வகுத்து தந்த புரட்சியாளர் அம்பேத்கரை மறந்துவிட்டு கொண்டாடி கொண்டிருக்கிறார்கள். కానీ వాళ్ళు చేస్తున్నటువంటి వేడుకల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ని పూర్తిగా మరచిపోయి వాళ్ళు వేడుకలు చేసుకుంటున్నారనే విషయాన్ని మనం గమనించాలి. நன்றி இல்லாதவர்கள் புரட்சியாளர் அம்பேத்கர் அவர்களை நினைவுகூர மறுக்கிறார்கள். కొంచెం కూడా విశ్వాసం లేనటువంటి మనుషులు ఈ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ని తలుచుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడడం లేదు. ஏனென்றால் இன்றைக்கு நாட்டை ஆண்டு கொண்டிருப்பவர்கள் இந்த அரசியலமைப்பு சட்டத்தையே அழித்தொழிக்க வேண்டும் என்று முயற்சித்துக் கொண்டிருக்கிறார்கள். ఎందుకంటే ఈ రోజు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఏ విధంగానైనా ఈ రాజ్యాంగం స్ఫూర్తికి తూట్లు పొడవాలని, ఈ రాజ్యాంగాన్ని ఏ విధంగానైనా మార్పులు చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் வரையறுத்து தந்திருக்கிற இந்த அரசியலமைப்பு சட்டம் அவர்களின் பழங்காலத்து சட்டமான மனுஸ்மிருதியை தூக்கி எறிந்து விட்டது. మనం ఈ రోజు తలుచుకున్నటువంటి మన విప్లవ నాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రచించి మనకు అందించినటువంటి మన రాజ్యాంగం మనుస్మృతికి వ్యతిరేకంగా మనువాదాన్ని దహించి వేయడానికి వచ్చినటువంటి మన రాజ్యాంగం మనం గమనించాలి. இந்த தேசத்தில் மனுஸ்மிருதிக்கும் அரசியலமைப்பு சட்டத்திற்கும் ஒரு யுத்தம் நடந்து கொண்டே இருக்கிறது. ఈ దేశంలో మొదటి నుంచి మన రాజ్యాంగానికి మనుస్మృతికి మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ஒருபுறம் மதவெறியர்கள், இன்னொரு புறம் அம்பேத்கர் என்று இந்த களத்தில் நின்று போராடி கொண்டிருக்கிறோம். ఒక పక్క మనువాదులు, మరో పక్క అంబేద్కర్ వాదులు, మనం రెండు పక్కల నిలబడి అంబేద్కరిజాన్ని కాపాడుకోవడం, మనం వాళ్ళతో యుద్ధం చేస్తూనే ఉన్నాం. மறுபடியும் மனுஸ்மிருதியை இந்த நாட்டில் கொண்டு வர வேண்டும், பழங்கால இந்தியாவை இங்கே உருவாக்க வேண்டும் என்று அவர்கள் துடித்துக் கொண்டிருக்கிறார்கள். ఏ విధంగానైనా మనుస్మృతిని మళ్ళీ పరిపాలనా రూపంలో తీసుకురావాలని, మనువాదాన్ని ఈ దేశంలో అమలు చేయాలని వాళ్ళు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు. இன்றைக்கு நாம் பார்க்கிற இந்த இந்தியா புரட்சியாளர் அம்பேத்கர் அவர்களால் உருவான இந்தியா என்பதை மறந்துவிடக் கூடாது. ఈ రోజు మనం చూస్తున్నటువంటి భారతదేశం బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా, కష్టం ఫలితంగా ఏర్పడినటువంటి భారతదేశం అనే దాన్ని మనం గుర్తుంచుకోవాలి. இன்றைக்கு சமூக நீதியை நாம் பேசுகிறோம் என்று சொன்னால், சமூக நீதிக்காக போராடுகிறோம் என்று சொன்னால் அதற்கு இடம் கொடுப்பது நம்முடைய அரசியலமைப்பு சட்டம் தான். ఈ రోజు మనం సామాజిక న్యాయం గురించి మాట్లాడుతున్నామంటే, దానికోసం పోరాటం చేస్తున్నామంటే దానికి మొట్టమొదటి ప్రాతిపదిక మన బాబాసాహెబ్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగం. அரசியலமைப்பு சட்டத்தை எழுதிய புரட்சியாளர் அம்பேத்கர் அவர்கள் அந்த முகப்புரையில் கூறியிருப்பதை நாம் ஊன்றி பார்க்க வேண்டும், படிக்க வேண்டும். రాజ్యాంగాన్ని రచించినప్పుడే మన బాబాసాహెబ్ అంబేద్కర్ పీఠికలో స్పష్టంగా మనకు ఏమి అందించున్నారో ఒకసారి మనం గమనించాలి. We the people of India என்று நாங்கள் இந்த இந்திய தேசத்தின் மக்கள் இந்த தேசத்தை கட்டமைக்க போகிறோம், அப்படி தீர்மானித்திருக்கிறோம் என்றுதான் முகப்புரையை தொடங்குகிறார்.
భారతీయులమైన మేము ఈ రాజ్యాంగాన్ని రచించుకుంటున్నాము, ఈ రాజ్యాంగానికి కట్టుబడి మేము ఈ దేశంలో పరిపాలన అందిస్తున్నామని భారతీయులందరి తరపున మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగాన్ని రచించాడే తప్ప వ్యక్తిగతంగా ఏ ఒక వ్యక్తి ఇక్కడ స్థానం లేదు. எப்படிப்பட்ட இந்தியாவை கட்டமைக்கப் போகிறோம் என்பதை அந்த பிரியாம்பிள் என்கிற முகப்புரையிலேயே குறிப்பிடுகிறார். ఏ విధమైనటువంటి భారతదేశం ఏర్పడాలనే కోరికను ఆయన రాజ్యాంగ పీఠికలో స్పష్టంగా పొందుపరిచాడు. having resolved to constitute India into என்று அவர் தொடங்குகிறார். మొట్టమొదటగా ఆయన మేము భారతీయులమైనటువంటి మేము మా కోసం మేమే ఈ రాజ్యాంగాన్ని రచించుకుంటున్నామని ఆయన ముందు మాటలో ప్రారంభించాడు. సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రటిక్ రిపబ్లిక్, இதுதான் புரட்சியாளர் அம்பேத்கர் கட்டமைக்க விரும்பிய இந்திய தேசம், இந்திய அரசு. గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్య దేశం అనేది మన రాజ్యాంగం యొక్క మూల సూత్రాలు. சாவரின் என்றால் இறையாண்மையுள்ள, சோசலிஸ்ட் என்றால் சமதர்மம் உள்ள, செக்யுலர் என்றால் மதசார்பற்ற, டெமோக்ராட்டிக் என்றால் ஜனநாயக குடியரசு. இறையாண்மையுள்ள, சமதர்மம் உள்ள, மதசார்பற்ற ஜனநாயக குடியரசை நிறுவுவதுதான் எங்கள் நோக்கம் என்கிறார். ఈ భారతదేశంలో గణతంత్ర లౌకిక ప్రజాస్వామ్య సామ్యవాద దేశాన్ని ఏర్పాటు చేయడమే మన ముఖ్య ఉద్దేశం అని బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగంలో మొట్టమొదట గుర్తు చేయడం జరిగింది. இதுதான் மதவெறியர்களின் கண்ணை உறுத்துகிறது. ఈ ఒక్క అంశాన్ని మతవాదులు జీర్ణించుకోలేకపోతున్నారు. செக்யுலர் என்கிற சொல் அவர்களுக்கு பிடிக்கவில்லை. లౌకికవాదం అనేటువంటి పదం, సెక్యులర్ అనేటువంటి పదం వాళ్ళు సహించలేకపోతున్నారు. ஏனென்றால் உலகத்தில் எல்லா நாடுகளும் அந்தந்த நாட்டுக்குரிய அரச மதத்தை அறிவித்திருக்கின்றன, இந்தியாவை தவிர. ఎందుకంటే చాలా దేశాలు ఈరోజు ఆ దేశానికి సంబంధించినటువంటి మతాన్ని అంగీకరించి మతపరమైనటువంటి పరిపాలనను అందిస్తున్నాయి. మన భారతదేశం మాత్రమే లౌకికపరమైనటువంటి సెక్యులరిజంతో పరిపాలన కొనసాగించడం జరుగుతూ ఉంది. ஐரோப்பிய நாடுகள் எல்லாம் கிறிஸ்தவ நாடுகள், ఐరోపా దేశాలన్నీ కూడా క్రైస్తవ దేశాలుగా ఉన్నాయి. అరాబియ నాடுகள் எல்லாம் இஸ்லாமிய நாடுகள், అరేబియా దేశాలన్నీ ఇస్లామిక్ మతాన్ని అంగీకరించడం జరిగింది. ஆசிய நாடுகள் எல்லாம் பௌத்த நாடுகள், ఆసియాలో ఉన్నటువంటి చాలా దేశాలు బుద్ధిజంని అంగీకరించడం జరిగింది. ஆனால் இந்தியா மட்டும்தான் புரட்சியாளர் அம்பேத்கர் அவர்களால் இது மதசார்பற்ற தேசம் என்று அறிவிக்க முடிந்தது. కానీ భారతదేశం మాత్రమే ఏ మతానికి ప్రత్యేకమైనటువంటి ఆధారం లేని, మతతత్వం లేని లౌకిక దేశంగా కొనసాగుతుంది. అందుకు కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. ஏனென்றால் உலகத்தில் வேறு எந்த மதத்திலும் சாதி கிடையாது. ఎందుకంటే ప్రపంచంలోని ఏ మతంలోనూ కులం లేదు. கிறிஸ்தவத்தில் சாதி இல்லை, క్రైస్తవంలో కులం లేదు, இஸ்லாத்தில் சாதி இல்லை, ఇస్లాంలో కులం లేదు, பௌத்தத்தில் சாதி இல்லை, బౌద్ధ మతంలో కూడా కులం లేదు. இந்து மதத்தில் மட்டும்தான் மனிதர்களை பிரிக்கிற கேடுகட்ட சாதி அமைப்பு முறை இருக்கிறது. కేవలం భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతంలో మాత్రమే మనుషులను విభజించి పాలించేటువంటి కులతత్వము, కులము వేళ్ళునుకొనుంది. ஆகவே இந்த நாட்டில் இந்து மதத்தை அரச மதம் என்று அறிவித்தால் இங்கே பிறப்பால் இருக்கிற இந்த பேதத்தை தக்க வைத்து விடுவார்கள். అందుకనే ఈ రోజు భారతదేశాన్ని లౌకిక దేశంగా ప్రకటిస్తున్నప్పటి ఈ మతతత్వ శక్తులు అట్టుడికి పోతున్నాయి. எனவே இதை தகர்த்தெறிவதற்காகத்தான் புரட்சியாளர் அம்பேத்கர் இந்த அரசியலமைப்பு சட்டத்தை நமக்கு வகுத்து தந்திருக்கிறார். ఇలాంటి వారి బారి నుండి మన దేశాన్ని, ప్రజలను రక్షించడం కోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని రచించి అందించున్నారు. எனவே இந்த அரசியலமைப்பு சட்டத்தை உதறி எறிய வேண்டும், மனுஸ்மிருதியை மறுபடியும் கொண்டு வர வேண்டும் என்று மோடி தலைமையிலான சங் பரிவார் கும்பல் விரும்புகிறது. అందుకని ఈ రోజు మోడీ నాయకత్వంలోని సంఘ్ పరివార్ శక్తులు రాజ్యాంగాన్ని ఎలాగైనా కూడా నిర్వీర్యం చేసి మరియు మళ్ళీ మనువాదాన్ని తీసుకొని వచ్చి మతతత్వ పరిపాలన కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నారు. మోడీ కుంభలుకి హెచ్చరిక విరుம்புகிறோம். మోడీ టీమ్ కి, మోడీ గుంపుకి మళ్ళీ మేము హెచ్చరిస్తున్నాము. உங்கள் கனவு ஒரு காலத்திலும் பலிக்காது என்பதை నెరవేరదని నేను మళ్ళీ హెచ్చరిస్తున్నాను. புரட்சியாளர் அம்பேத்கர் ஒருவராய் நின்று அந்த காலத்தில் போராடினார். బాబాసాహెబ్ అంబేద్కర్ సామాజిక విప్లవ మూర్తి. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. இன்றைக்கு கோடிக்கணக்கான அம்பேத்கர்கள் உருவாகி இருக்கிறோம். ఆ రోజు ఒక అంబేద్కర్ ఉంటే ఈ రోజు కోట్ల మంది అంబేద్కరీలు మేము ఏర్పాటు అయి ఉన్నాము. அம்பேத்கரின் சிந்தனையாளர்கள் உருவாகி இருக்கிறோம். అంబేద్కర్ ఆలోచన విధానాన్ని కొనసాగించే వాళ్ళు మేము ఈ రోజు அம்பேத்கரின் பிள்ளைகள் உருவாகி
உருவாகி இருக்கிறோம். అంబేద్కర్ యొక్క సంతానం మేము ఈ రోజు అంబేద్కరిன் పోరాளிகள் உருவாகி இருக்கிறோம். అంబేద్కర్ ఆశయాల కోసం పోరాటం చేసే వ్యక్తులు మేము ఈ రోజు వేల సంఖ్యలో ఉన్నాం. இந்தியா முழுவதும் அம்பேத்கர் சேனைகள் உருவாகி இருக்கின்றன. భారతదేశం మొత్తం మీద ఈ రోజు అంబేద్కర్ సేనలుగా మేము ఆవిర్భించున్నాము. மோடி கும்பலின் வாளை ஒட்ட நறுக்குவோம் என்பதை சொல்ல கடமைப்பட்டிருக்கிறோம். మోడీ గాని మోడీతో ఉన్నటువంటి ఆ గుంపు గాని తోక జాడిస్తే తోక కట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. இந்துத்துவத்தை வேறறுப்போம் என்பதை சொல்ல கடமைப்பட்டிருக்கிறோம். హిందుత్వాన్ని కూకటి వేలతో సహా పెకిలించి వేయడానికి మేము సిద్ధమవుతున్నాం. இனி எந்த காலத்திலும் இந்த நாட்டில் இந்துத்துவம் கோலோச்சுவதற்கு அனுமதிக்க மாட்டோம் என்று எச்சரிக்கிறோம். ఎట్టి పరిస్థితుల్లోని ఈ దేశంలో హిందుత్వం పరిపాలించడానికి మేము అంగీకరించబోమని మరొకసారి హెచ్చరిస్తున్నాం. வெறும் பதவிக்காக நாங்கள் பொது வாழ்க்கைக்கு வரவில்லை. మేము ఎలాంటి పదవులు ఆశించి ఈ రోజు ఈ సభలు సమావేశాలు ఏర్పాటు చేయడం లేదు. எம்எல்ஏ ஆவதற்காக எம்பி ஆவதற்காக நாங்கள் பொது வாழ்க்கைக்கு வரவில்லை. ఎమ్మెల్యే పదవుల కోసమో ఎంపీ పదవుల కోసమో మేము ప్రజా జీవితాల్లోకి రాలేదు. புரட்சியாளர் அம்பேத்கர் கண்ட கனவை நனவாக்குவதற்காக பொது வாழ்க்கைக்கு வந்திருக்கிறோம். సామాజిక విప్లవమూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ కలలను నిజం చేయడానికే మేము ఈ రోజు ప్రజా జీవితంలోకి వచ్చాం. தந்தை பெரியாரின் கனவை நனவாக்குவதற்காக இந்த மண்ணில் பிறந்திருக்கிறோம். మన నాయకుడు పెరియార్ గారి కలలను నిజం చేయడానికే మేము ప్రజలను ఏకం చేస్తున్నాం. புரட்சியாளர் அம்பேத்கரின் ஆசான் கௌதம புத்தரின் கனவை நனவாக்குவதற்காக இங்கே வந்திருக்கிறோம். బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కలలను నిజం చేయడం కోసమే మేము ఈ రోజు కృషి చేస్తున్నాం. ஆகவே மீண்டும் இந்த மண்ணில் மனுஸ்மிருதியை நிலைநாட்ட துடித்தால் அதற்கு பாடம் புகட்டுவோம் என்று நாங்கள் எச்சரிக்கை கடமைப்பட்டிருக்கிறோம். భారతదేశంలో మనువాదాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే దాన్ని కూకటి వేలతో సహా ప్రగలించి 7 అడుగుల మట్టిలో పాతి పెట్టడానికి మేము సిద్ధమవుతున్నామనే విషయాన్ని మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నాను. மோடி ஆட்சிக்கு வந்த இந்த 3 ஆண்டுகளில் சிறுபான்மை மக்களுக்கு அச்சுறுத்தல், தலித் மற்றும் பழங்குடி மக்களுக்கு அச்சுறுத்தல் தலைவிரித்தாடுகிறது. మోడీ అధికారంలోకి వచ్చినటువంటి ఈ 3.5 సంవత్సరాలలో దళితులు కానీ గిరిజనులు కానీ మైనారిటీల మీద విపరీతమైనటువంటి దాడులు అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. முஸ்லிம்களுக்கு பாதுகாப்பு இல்லை. ముస్లింలకు ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా పోయింది. கிறிஸ்தவர்களுக்கு பாதுகாப்பு இல்லை. క్రైస్తవ మైనారిటీస్ కి ఏ విధమైనటువంటి రక్షణ లేకుండా పోయింది. அவர்கள் வலிந்து மதம் மாற்றுகிறார்கள் என்று சொல்லி போய் தாக்குகிறார்கள். వాళ్ళు బలవంతంగా మత మార్పిడులకు పాల్పడుతున్నారని వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళ మీద హింసకు పాల్పడుతున్నారు ఈ ఆర్ఎస్ఎస్ అనేటువంటి గుంపు. இந்த సంఘ్ పరివార్ கும்பல் 3 முக்கியமான கொள்கைகளை உயர்த்தி பிடிக்கிறார்கள். సంఘ్ పరివార్ శక్తుల యొక్క ఉద్దేశం ఈ రోజు 3 ముఖ్యమైనటువంటి లక్ష్యాలతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. அது சிறுபான்மை சமூகத்திற்கு எதிரான முழக்கங்கள். మొట్టమొదటిది ఇవన్నీ మైనారిటీలకు దళితులకు వ్యతిరేకమైనటువంటి విధానాలు. ஒன்று லவ் ஜிஹாத், ఒకటి లవ్ జిహాద్, இன்னொன்று கர்வாப்சி, రెండవది గర్ వాపసి అనేటటువంటి నినాదం, மூன்றாவது பசுவை பாதுகாப்போம், புனிதமான பசுவை பாதுகாப்போம் என்பது. మూడవ నినాదం గో సంరక్షణ, పవిత్రమైనటువంటి గోవును సంరక్షించుకుందాం అనేటువంటి నినాదం. இது அவர்களின் முஸ்லிம் வெறுப்பு, சிறுபான்மையின வெறுப்பு அரசியலாகும். ఈ మొత్తం చూస్తే వీళ్ళ యొక్క మొత్తం ఆలోచన అంతా దళితులకు, ముఖ్యంగా క్రైస్తవ ముస్లిం మైనారిటీలకు విద్వేషపూరితమైనటువంటి వ్యతిరేకమైనటువంటి విధానాలు అనేది మనకు అర్థమవుతుంది. கர்வாப்சி என்றால் தாய் மதத்துக்கு திரும்புவோம் என்றுதான் பொருள். గర్ వాపసి అంటే మన మతంలోకి మళ్ళీ తిరిగి రండి అనేటువంటి అర్థం. முஸ்லிமானவர்களும் கிறிஸ்தவரானவர்களும் மீண்டும் இந்து மதத்திற்கு வாருங்கள் என்று எச்சரிக்கை விடுக்கிறார்கள். క్రైస్తవ మతంలోకి వెళ్ళిన వాళ్ళు, ఇస్లాం మతంలోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి మళ్ళీ హిందూ మతంలోకి రండి అనేటువంటి ఉద్దేశంతోనే వీళ్ళు ఈ గర్వాపసిని ప్రారంభించారు. ఉత్తరప్రదేశத்தை சார்ந்த బీజేపీ சட்டமன்ற உறுப்பினர் ஒருவர் எச்சரிக்கிறார். ఉత్తరప్రదేశ్ లో సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే, ఆ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే హెచ్చరిస్తున్నాడు. 2021க்குள் இந்தியாவில் ஒரு முஸ்லிம் கூட இருக்க முடியாது, ஒரு கிறிஸ்தவன் கூட இருக்க முடியாது, அனைவரும் இந்து மதத்திற்கு வாருங்கள் என்று எச்சரிக்கிறார். 2021 సంవత్సరం చివరికంతా భారతదేశంలో ఒక క్రైస్తవుడు ఉండకూడదు, ఒక ముస్లిం ఉండకూడదు, ప్రతి ఒక్కరూ హిందూ మతంలోకి తిరిగి రండి అని మనల్ని హెచ్చరిస్తున్నారు. ஆனால் ஒரு வரலாற்று உண்மையை சொல்ல விரும்புகிறேன். ఒక చారిత్రకమైనటువంటి నిజాన్ని మనం ఈ రోజు తెలుసుకోవాలి. இன்றைக்கு இந்துக்களாக இருப்பவர்கள் எல்லாம் ஒரு காலத்தில் பௌத்தர்களாக இருந்தவர்கள் மறந்துவிடக் கூடாது. ఈ రోజు హిందూ మతంలో ఉన్నటువంటి ఎక్కువ మంది ఒకప్పుడు బౌద్ధ మతం నుంచి వెళ్ళిన వాళ్ళే. அப்படி என்றால் நீங்கள் எல்லாம் கர்வாப்சி அடிப்படையில் பௌத்தத்திற்கு வாருங்கள் என்று நான் அழைக்கிறேன். అలాగని మేము కూడా గర్వాప్సి నినాదాన్ని అందుకుంటే ఈ రోజు హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ బౌద్ధ మతానికి తిరిగి రావాల్సిన అవసరం ఉంది. இது நாங்கள் சொல்லுகிற கர்வாப்சி. ఇది మా వైపు నుంచి మేము నినదిస్తున్నటువంటి గర్వాప్సి. இந்துக்களே, நீங்கள் ஒரு காலத்தில் பௌத்தர்களாக இருந்தவர்கள். హిందువుల మీరందరూ ఒకసారి ఆలోచించండి.
ఒకప్పుడు మీరందరూ కూడా బౌద్ధ మతం నుంచి హిందూ మతంలోకి వెళ్ళిన వాళ్ళే. தாய் மதத்திற்கு திரும்புங்கள், பௌத்தத்திற்கு திரும்புங்கள். మళ్ళీ మన మాతృ మతమైనటువంటి బౌద్ధ మతానికి తిరిగి రండి. இரண்டாவது லவ் ஜிஹாத் என்கிற பெயரால் காதல் திருமணம் செய்து பெண்களை மயக்கி இவர்கள் மதமாற்றம் செய்கிறார்கள் என்று ஒரு கற்பனை கதையை பரப்புகிறார்கள். వాళ్ళ యొక్క రెండవ నినాదం లవ్ జిహాద్. ముస్లిం యువకులు అమ్మాయిల్ని హిందూ మతంలో ఉన్నటువంటి అమ్మాయిల్ని ప్రేమించి వాళ్ళు మత మార్పిడి చేస్తున్నారనేటువంటి ఒక అపవాదు, ఒక ఆధారం లేనటువంటి నింద. கேரளாவிலே ஒரு இளம் பெண் தானே விரும்பி குர்ஆனை படித்து ముస్లింగా మారివిట్టారు. కేరళలో ఒక యువతి ఆమెకై ఇష్టపూర్వకంగా ఖురాన్ని అంగీకరించి చదివి ఆమె ఇస్లాం మతంలోకి మారి ఒక యువకుడిని పెళ్లి చేసుకుంది. அதன் பிறகு ஒரு இஸ்லாமிய இளைஞனை திருமணம் செய்து கொண்டாள். ఆమె ఒక ముస్లిం యువకుడిని వివాహం చేసుకుంది. ஆனால் సంఘ్ పరివార్ கும்பல் அந்த பெண்ணை முஸ்லிம்கள் மயக்கி ஏமாற்றி அவளை மதமாற்றம் செய்து விட்டார்கள் என்று అబాండமான పదిயை సుమతినాர்கள். కానీ ఈ సంఘ్ పరివార్ గుంపు ఆ అమ్మాయిని మోసం చేసి బలవంతంగా మత మార్పిడి చేసి పెళ్లి చేసుకున్నారనేటువంటి ఆధారం లేనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. அந்த இளம்பெண்ணின் தந்தையை வைத்தே பேச சொன்னார்கள். ఆ అమ్మాయిని నేరుగా మాట్లాడించారు. ఆ అమ్మాయి దగ్గర తప్పుడు సాక్ష్యం చెప్పించారు. அந்த இளம்பெண்ணை வீட்டில் அடைத்து வைத்து கொடுமை செய்தார்கள். ఆ అబ్బాయిని కూడా బలవంతం చేసి తప్పుడు సాక్ష్యం చెప్పించడానికి ప్రయత్నం చేశారు. ஆனாலும் அவள் தன்னுடைய நிலைப்பாட்டில் இருந்து பின்வாங்கவில்லை. కానీ వాళ్ళు ఏ విధంగా కూడా వాళ్ళ ఒత్తిడికి లొంగలేదు. வீட்டுக்குள் இருந்த போதே ஒரு முஸ்லிம் பெண்ணாக பர்தா அணிந்து கொண்டுதான் இருந்தாள். ఆ అమ్మాయి ఇంట్లో ఉన్నప్పుడే ముస్లిం యువతిగా బురకా ధరించే ఉంది. இன்றைக்கு நீதிமன்றம் அந்த பெண்ணை அப்படி கொடுமை செய்யக்கூடாது, அவள் விருப்பப்படி வாழ விடுங்கள் என்று தீர்ப்பளித்திருக்கிறது. కానీ ఈ రోజు న్యాయస్థానం ఆ అమ్మాయిని గృహ నిర్బంధంలో ఉంచున్నారు, ఆ అమ్మాయిని చట్ట వ్యతిరేకంగా మత మార్పిడి చేస్తున్నారనేటువంటి తీర్పు ఇచ్చింది. இப்படி முஸ்லிம்களுக்கு எதிராக லவ் ஜிஹாத் என்கிற முழக்கத்தை எழுப்பி இங்கே வன்முறையை தூண்ட, சமூக பதற்றத்தை தூண்ட முயற்சிக்கிறார்கள். ఈ విధంగా ముస్లింలలో వారి మీద అపవాదు లవ్ జిహాద్ అనేటువంటి నినాదాన్ని తీసుకొచ్చి వాళ్ళలో ఒక అభద్రతా భావాన్ని కల్పించి వాళ్ళ మీద దాడులకు పాల్పడడానికి సిద్ధమవుతున్నారు. முஸ்லிம்களுக்கும் கிறிஸ்தவர்களுக்கும் எதிரான வெறுப்பை விதைப்பதன் மூலம் இந்துக்களின் வாக்குகளை திரட்டிவிட முடியும் என்று நம்புகிறார்கள். క్రైస్తవులకు వ్యతిరేకంగా ముస్లింలకు వ్యతిరేకంగా మనం మాట్లాడితేనే ఈ రోజు హిందువులందరినీ, అమాయకులైనటువంటి హిందువుల్ని ఏకం చేయగలమనేటువంటి కుట్ర పన్నుతున్నారు. உண்மையான பற்றின் அடிப்படையில் இந்துக்களின் மீது அவர்கள் கரிசனம் காட்டவில்லை. వాళ్లకు నిజమైనటువంటి హిందువుల మీద ఏమైనటువంటి ప్రేమ అభిమానం గాని లేదు. இந்துக்களின் ஓட்டுக்காக முஸ்லிம் வெறுப்பை பயன்படுத்துகிறார்கள். కేవలం హిందువుల ఓట్లు పొంది అధికారంలోకి రావడం కోసమే హిందూ వ్యతిరేకమైనటువంటి వాళ్ళు ముస్లింల మీద, క్రైస్తవుల మీద నినాదాలు లేవదీస్తున్నారు, వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. இந்துக்களுக்கும் முஸ்லிம்களுக்கும் மோதல் உண்டு பண்ண வேண்டும், இந்துக்களுக்கும் கிறிஸ்தவர்களுக்கும் வன்முறையை தூண்ட வேண்டும் என்று துடிக்கிறார்கள். హిందువులకు క్రైస్తవులకు మధ్య, అదే విధంగా హిందువులకు ముస్లింస్కు మధ్య ఘర్షణ సృష్టించి దాని నుండి రాజకీయ లబ్ధి పొందడానికి ఈ రోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ஆனால் దళిత్ மக்களையும் பழங்குடி மக்களையும் அரவணைக்க பார்க்கிறார்கள். కానీ దళితులను గాని గిరిజనులను గాని ఈ రోజు అవమానిస్తూనే ఏ విధమైనటువంటి దాడులు చేస్తున్నారో మనం చూడొచ్చు. మతమాற்றத்தை தடுப்பதற்காக நம் மீது உள்ள உண்மையான அன்பு காரணமாக அல்ல. మత మార్పిడిని నిషేధించాలనేది వాళ్ళకి నిజమైనటువంటి ప్రేమ అభిమానం ఉండి కాదు. అంబేద్కర్ జయంతిயை கொண்டாடுகிறார்கள். అంబేద్కర్ జయంతిని వాళ్ళు కూడా జరుపుకుంటున్నారు. అంబేద్కర్ 125வது பிறந்த நாள் விழாவில் మోడీ பேசுகிறார். బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క 125వ జయంతి రోజు మోడీ ఏం మాట్లాడారో ఒకసారి గమనించండి. இன்றைக்கு நான் சாதாரணமானவர் இந்தியாவின் பிரதமராக முடிந்தது என்றால் அது அம்பேத்கர் அவர்களால் தான் என்று మోడీ పార్లమెంట్లో பேசுகிறார். ఆ రోజు మోడీ ఏం చెప్పారంటే, నాలాంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ప్రధానమంత్రి పదవి వరకు రాగలిగానంటే అది కేవలం బాబాసాహెబ్ అంబేద్కర్ పుణ్యమే, ఆయన దయ వల్లనే ఈ రోజు ప్రధానమంత్రి అయ్యానని ఆ రోజు చెప్పాడు. எந்த அம்பேத்கரை அவமதித்ததோ இந்த தேசம், அந்த அம்பேத்கரை இன்றைக்கு போற்றக்கூடிய நிலை, தலைகீழான நிலை ஏற்பட்டிருக்கிறது. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ని ఎన్ని విధాలుగా అవమానించారో అదే అంబేద్కర్ ని ఈ రోజు గొప్పగా పొగిడి మన ఓట్లు రాబట్టుకోవడానికి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. இந்த நேரத்தில் நான் ஆந்திர முதலமைச்சர் சந்திரబాబు నాయుడు அவர்களுக்கு நன்றி சொல்ல கடமைப்பட்டிருக்கிறேன். ఈ సమయంలో నేను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ முதல்வர் చంద్రశేఖర రావుக்கும் நன்றி சொல்ல கடமைப்பட்டிருக்கிறேன். అదే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. புதிதாக கட்டமைக்கிற தலைநகர் அமராவதியிலே புரட்சியாளர் அம்பேத்கர் அவர்களுக்கு 125 அடி உயரத்தில் வெண்கல சிலை நிறுவப் போகிற நாயுடு அவர்களை நான் பாராட்டுகிறேன். రోజు కొత్తగా ఏర్పడినటువంటి మన రాజధాని అమరావతిలో 125 అడుగుల బాబాసాహెబ్